ఐదు ఇస్త్రాకులు ఒకసారి వేయించు పెట్టుకున్నా రేపంతా ఇసుకానే శనివారం ఇసుకానే 365 రోజులు లేదు రేపు ఎవరు ఏం ముగ్గురు పోయారు పదకొండు రోజులు మీరు ఇల్లు కట్టించుకున్నారు ఇక్కడ దూపం కొంచెం జరుగుతుంది రాయడు జరుగుతుంది అమ్మని కాళ్ళు అమ్మని కాళ్ళు మా కుర్చీ చేతి తెచ్చుకుంటా జాగ్రత్త చేతి పుచ్చుకుంటా చెప్పు
చిన్న పండి పండమ్మా దండం పెట్టుకున్నారు. ఓ 2 నిమిషాలు ఆగిన తర్వాత తీసి ప్రసాదం పెట్టు. ఒక 5 నిమిషాలు ఆగి తర్వాత ప్రసాదం పెట్టు. వెళ్ళమ్మా నువ్వు మధ్యలో ఇది మధ్యలో ఎక్కడ అంటే ఎన్ని కాగితాలు 1800 కొడుకుంటా కాదు కాదు దండమయ విశ్వాంబర దండమయ రుణరేఖ దళవిగ్రహి దండమయ కరుణానిధి దండమయ నీకునెప్పుడు తండ్రి శర్మ ఒక జలం శ్రీకృష్ణ నిన్ను చేరగలయో శ్రీరామ రామాయణ సంఖ్య మానవుడైన కానీ ఏర్పడి మొదలు ఆ రాముడు ఎప్పుడు కలిసిన కారాకులున్నట్టు కారమడులను పారటాకులున్నట్టు పాపమడులను అయ్యా సుఖలోరేమంచారు మీన లక్ష్మణుడు మన్మధుడు మన్మధున బాణమ తామర కమల మందన పుట్టినవాడు బ్రహ్మ బ్రహ్మదేవుడు జ్ఞానలుడు భీష్ముడు వ్యాసుడు వ్యాసుడు కుమారుడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడికి తమ్ముడు పాండరాజు పాండరాజుకు మేనగోడ సుభద్ర సుభద్రకు పెద్ద భావ ధర్మరాజు ధర్మరాజుకు తండ్రి యమధర్మరాజు యమధర్మరాజుకు తండ్రి సూర్యుడు సూర్యునికి కుమార్తె కాళంది కాళందికి సరైన వాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు మన్మధుడు బుధుడు బుధుడికి అహంకారకుడు అంగారకుడు తల్లి భూదేవి భూదేవికి సమతి శ్రీదేవి శ్రీదేవికి తమ్ముడు చంద్రుడు చంద్రుడు నేల సరిసిన వాడు వీరభద్రుడు వీరభద్రుడు తండ్రి శివుడు శివునికి ఎల్లాలో పార్వతి పార్వతి పెద్ద కుమారుడు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు శిరిసిమయ్య వేడుకల వైరు సింహ శిరసులు కలిగిన నరసింహస్వామి మమ్మ రక్షభూమగాగో దేవా అమ్మవారిని కొలవు అమ్మవారిని కొలవ ఆనందమాయి ఆనంద మాడవమ్మ ఏ మందిలోనో అమ్మవారు అమ్మవారు అందురే గాని అమ్మవారు వీరున్న పెద్దాడా పొడుసో ఆనందమాయి అమ్మవారి గుడి వెనక తిరుమల్లి తోట కొయ్యవా కొనాద బసగన్నై పోలో నాగల్లో రంగమ్మ నగరాల నాదంతి మోగేను నాదే మాంబల వచ్చేవా పోయేవమ్మా మోసలుగా వాడాలో కన్నావా వార్తలేవమ్మా పచ్చట్లో గోడచ్చే పాలసలా పోసి పాయాగా మేము చూడు పాలేటి త్రవా నేనేదచ్చే పాలసలా పోదు పాలేటి త్రవాకి మేము వెళ్ళేదము అమ్మవారిని కొలవ ఆనందమమ్మ ఆనంద మాడావు
ఈ మందలోనా నాదే పాంబాల అమ్మవారు అయ్యా ఇరుడయ్య తిరడారనేడు మగనలు ఇరుడయ్య తిరడారనేడు మగనలు రావాయ మార గ్రామంలో లేడు ఎనసిన తెల్లో అయ్యా అంకెవారెట్టు అని ఎవరు ఎలవేలిపోయినా అంకెవారెట్టు అని ఎవరు ఎలవేలిపోయినా అయ్యా అమ్మవారు అనగా లేడు అమలేశ్వర మధ్యలో అయ్యా అంకెవారి పెద్దలు అమ్మవారు చిన్నల పాన వచ్చి వారి చిన్నల కొనవలేడు పెద్దల పాన వచ్చినది అయ్యా కొడుకులు కొనవలేడు కోడళ్ళ పాన వచ్చి వారి హార వరుసలు కొనవంగా అల్లుళ్ళ పాన వచ్చినదిరా అయ్యా ఒకటో స్థానగాన అమ్మవారు రెండో స్థానగాన అయ్యా రెండో స్థానగాన మూడో స్థానగాన మూడో స్థానగాన అంటే వారిట నేడు ముఖ్యాల పూజలు మనవమ్మ అయ్యా నాలుగో స్థానగాన ఐదో స్థానగాన ఆరో స్థానగాన ఏడో స్థానగాన ఏడో స్థానగాన అతి వారంటే యాగ పూజలు కొనవమ్మ అయ్యా రమణమ్మ శారదా వరవో నాగమ్మ అగ్రరాశంటే శారదా బాబు నాగమ్మ అయ్యా పోస కూర్చొన ఎట్టో పొద్దునాకెమ్మ అయ్యా రమ్మ రమ్మ శారదా బాబు నాకెమ్మ గంగయ్య తరపి అరనేడు అగతవాపురము గంగయ్య తరపి అరనేడు గతవాపురము పసిడి కొమ్మలతో పలికింటి కోట ఆకు అడగ పత్త అడగల ఆయన అగ్గమడు అడగను ఎవరు ఇచ్చనట్టే మేము ఎండు తరగోను ఎవరిచ్చిన ఎట్టు ఎండు తరుగులోను గచ్చు వేయించిన చంద్ర కాంతపుడు అరుగులు ఆ తొక్క వేరే అంటే హమరేశ్వరుడు అయ్యా రాజుల్లోకి ఒక రాజు తటికి రాజు బాయ్ అమ్మవారు అనగా హాతమాయ శక్తి ముగ్గురు అమ్మల కన్నా అది మూలపట్టమ్మ అమ్మవారు జగజ్జనని ఆదిమాయ శక్తి అమలేశ్వరమ్మ తల్లనగా ఎలా జనమైంది ఎగమ లేదు జగమ లేదు కల్లాక లేదు అసలు దేవతలు కూడా లేదు ఎటు చూసినా భూదేవి లేనప్పుడు జనం ఉంటారుగా కింద భూమి లేదు ఆకాశము లేదు అమ్మవారు ఆనాడు ఓంకారమైన శబద్దము శబద్దమే అమ్మవారు నీటి మీద వెచ్చోడు చూసిన ఎక్కడ చూసినా నీరే ఉంది ఆ నీటి మైంలో ఓంకారమైన శబద్దం కనిపించి అమ్మవారు శక్తి స్వరూపిణి సముద్రం వేడి ఒక శక్తి అవతారం ఎత్తుకుంది
సముద్రంలో శక్తి అవతారం. శక్తి రూపం దాల్చుకుని అమ్మవారు ఆహా. కొన్ని సముద్రముల నుంచి ఆ. వెయ్యాల నుంచి కూడా సముద్రం మీద ఉంటుంది అమ్మవారు. అబ్బా. వెయ్యాలి బట్టి కూడా సముద్రం మీద ఉంటుంది ఆహా. అమ్మవారు. ఆ. కొంతకాలానికి ఆలోచన చేసింది. ఏమన్నాయనా? అసలు ఎగమ లేదు, జగం లేదు. ఒక జగము లేదు, ఆహా. మంచి చెడు లేవు లేవు. ఎలా కలిగి లేదు, అవును. భూమి లేదు, ఆకాశం లేదు. ఆకాశం లేదు. మరి ఈ నీటి మీద ఎన్నా ఉండాలి నేను ఎన్నాళ్ళు ఉంటావు అమ్మ నువ్వు కూడా? అనుకోని అమ్మవారు ఆహా. ముందుగా ఆ. అమ్మవారి ఒక శక్తి రూపం పడిమారి ఆ. ఒక పక్ష అవతారం పెట్టి పరమ కళ్యాణ్ అన్నారు. అవునవును. పక్ష అవతారం ఇది. పక్ష రూపం దాల్చుకొని అవునవును. కొన్ని సముద్రములు, కొన్ని ఎగములు, జగములు. జగములు అవునవును. అమ్మవారు కూడా ఆహా. పక్ష రూపంలో ఉండి 3 గుడ్లు పెట్టింది. 3. తామర పుష్పం ఉంది అమ్మవారు. అబ్బా. 3 గుడ్లు పెట్టి ఆహా. ఆ గుడ్ల మీద కొన్ని సంవత్సరములు బతికింది. మళ్ళీ అవునవును. అనంత ఎగమనాడు, ఆ. అద్భుత, అద్భుత. వినాయక ఇటువంటి 18 ఎగమన్నాడు. అమ్మవారి జన్మయ్యి సంతోషంగా ఈ గుడ్లు పెట్టి కొన్ని ఎగమలు పొదిగింది. మళ్ళీ సంవత్సరాలే కాదు, ఎగమలే పొడి మారిపోతున్నాయి. ఏగాలు. అప్పుడు అనుకుంది కదా, ఆహా. త్రేతాయుగము, ఆ. కృతాయుగము, ఆ. ద్వాపారయుగము, కలియుగము. కలియుగం పుట్టబోతుంది. అవునవును. ఇక్కడి నుంచి నరకలియుగం వస్తుంది అవును. అనుకుని అమ్మవారు ఇక దేవతలను సృష్టించాలి, భూమి ఆకాశాన్ని చుట్టించాలని త్రేతాయుగములు అమ్మవారు ఆ. 3 గుడ్లు కూడా ముక్కుతో పొడుస్తుంది. ఇక బా. ద్రవిడానికి వచ్చిన గుడ్లని అవునవును. ఎప్పుడైతే పొడుస్తుందో ఎలా ఉంది ఆయన? ఓయ్యయ్యా. అయ్యవ రామ జయ రామ రాఘవ, అయ్య హరి రామ జయ రామ రాఘవ, ఎక్కడాగే 12 అయ్య 12 పట్టణములు లేవు, అయ్యా మేడలు లేవో, మిద్దెలు లేవో, అయ్య నీటమయో నా అమ్మవారయ్యో, అయ్యవ రామ రాఘవ రామ, అయ్యా అందర లోపల సుందరంగుడు, అయ్యా అందర లోపల సుందరంగుడు, అయ్యా పాండవలో హత్తుడయ్యో, రామయాను జయ రామ రాఘవ, అయ్యవ రామ రామ రాఘవ. అమ్మవారైనా ఎప్పుడైతే ముక్కుతో ఒక గుడ్డిని అలా పొడిసి ఉన్నది, పొడిసేవానికి ఎట్టుంది? ఒరే వెంకటరాముడు, అమ్మాలి కదా మీరు, మీ ముగ్గురు ఉన్నప్పుడు నాడు అమ్మవారు పుట్టిన అమ్మవారు శాస్త్రంలో పుట్టిన ఆనాడు అమ్మవారు సేవ ముందుగా ఒక గుడ్డు పుడితే
పొడిసినకుంటేమో అయ్యా ముందు పొడిసినకుంటే మురిగిపోయిన అది రెండు ఆగుంట అమ్మవారు పొడిసవల్ల అది ఇక రెండు ఆగుంట ఎప్పుడైతే ముందు పొడిచిన గుడ్డి మురిగిపోయింది, రెండో గుడి పొడిచింది. రెండో గుడి పొడిస్తే గాలి గుడ్డిగా నేను 4 ఒక పత్తి ఉన్నా అని సముద్రం వేడే శక్తి కొంత బాధపడింది. బాధపడి అనుకుంది కదా ఏ టయానికి జరగాలో మరి అది జరగ తప్పదనుకుంది. అనుకోని అమ్మవారు మూడో గుడి పొడిచిందండి. మూడో గుడి పొడిస్తే ఆ వేళ ఎట్లా ఉంది సేవ? మూడో గుడిలో 3 బాగా పుట్టారు. పక్షి గుడ్లో ఏం పుట్టాలి? పక్షి పిల్లలు పుట్టాలి. ఆనాడు బాలను నిర్మించారు. అందుకే లోకజ్ఞానం మొత్తం తెలుసున్నాడు వీర బ్రహ్మం గారు. పంది కడుపులో ఏనుగు పుట్టాలంటే అట్టే పుట్టింది. ఏమండి భగవంతుడు సృష్టి అన్నమాట అది. అటువంటి బ్రహ్మం గారు చెప్పినవన్నీ చాలా జరుగుతుంది. అమ్మవారు కూడా ఆనాడు పక్షి మూడో గుడి పిడిస్తే 3 బాణలు జరిపించే వాళ్ళకి ఆ ఒక్క బాణలకు చూసింది. ఎవరు కవలటం వాళ్ళు వేరే కాదు. అయ్యా కోలాటం వారు ఎక్కడున్నా కానీ అమ్మవారి గుడి దగ్గర రావాల్సింది కోరుతున్నాం. అమ్మవారు వాళ్ళ జగజ్జనని ఆ మూడో గుడి 3 బాణలు ఎప్పుడైతే జన్మయ్యారు ఆలోచన చేసింది అమ్మవారు. నేను పక్షి రూపం ఉన్నాను, పక్షి పిల్లలు పెంచగలుగుతా అని ఆ అవతారం పొడి మారిపోయింది. అమ్మవారి జగజ్జన సమతమైన శక్తి అవతారం ఉంది కదా, ఆ అవతారం దాచుకున్నామండి. పక్షి పొడి మారి సముద్రమైన శక్తి అవతారం ఎత్తి ఆదిమాయ శక్తి అన్నారు. ముందుగా పుట్టింది ఎవరు? శక్తి జన్మించింది అమ్మవారు. ఓంకారం రూపంలో శక్తి స్వరూపంలో జన్మించింది. ఆ శక్తి కూడా ఇక బాణంలో పెంచాలి, పెద్ద చేయాలి అని ఆలోచన చేసి ముందు భూమి కావాలి. ఈ 3 బాణలు నేను పుస్తకం మీద అన్నాకుంటాను, పిల్లలు పెరిగాక గురువు ఆగిద్దా అనుకుని అమ్మవారు భూమి ఆకాశాన్ని సృష్టిస్తుంది. ఎలా సృష్టిస్తుంది చూడు. అది అమ్మవారు ఎలా సృష్టిస్తుంది సేవా? అంటే గుడ్డకు చూసింది. పొడిస్తే 2 చక్కెర అయిపోయింది కదా, 2 చక్కెర అయిన గుడ్డిని చూసి అయ్యా కింద చక్కెర అమ్మవారు భూదేవి కావించినాడు. అయ్యా కింద పెంక అమ్మవారి నేడ భూదేవి కావించినాది, పై పెంక ఆకాశం కావించినాది. నలిగిన మొక్కలన్నీ పొడిస్తే సెదులైపోయిన మొక్కలను చూసావా? అటువంటి మొక్కలన్నిటినీ నక్షత్రముల కావించినాదు. అయ్యా నలిగిన మొక్కలన్నీ నక్షత్రముల కావించినాది. తెల్ల సొన సూర్యుడు కావించినాది. దానిలో ఉన్న ఎర్ర సొన చంద్రుడు కావించింది. ఎప్పుడైతే సూర్య చంద్రాజ కావించి జగము సృష్టించాలి. వారు ఎవరు కావాలి? ఈ 3 బాణలు కలిగాన్ని సృష్టించాలి, దేవతను సృష్టించాలి అనుకొని ఈ 3 బాణల పేరు నామాలు పెడుతుంది. 3 పేరు ఎలా పెడుతుంది చూడు. ఈ బాణలకి విష్ణు, ఈశ్వర, బ్రహ్మదేవుడు అని పేరు పెట్టి 3 లోకాల సృష్టికర్తలు అవ్వాలని
ఎప్పుడైతే విష్ణు ఈశ్వర బ్రహ్మ త్రిమూర్తులు గావించుకుంది, కావించుకోండి అమ్మవారు. త్రిమూర్తులు గావించి ఈ బాణలో పెంచుతుంది కదా, పెద్ద వేయాలి కదా, వీడెత్తి పెద్ద చేయాలని చూడు అమ్మవారు జగజ్జేవిని శక్తి స్వరూపున పొడిమారి ఎసమటి అవతారం చూడు. ఎసోడు అవుతారు నాయన. అమ్మవారికి అయ్యి అంటారు నోటకు అవతారమని. అవును. ఎన్నెండు అవతారాలు తాలుతుంది చూడు. పోయి. జయనంత శక్తి స్వరూపమైన నిరంతరం అమ్మ ఈ నేలల తెలుపమ్మ. జయ అనంత శక్తి స్వరూపమైన మహిమల నీవమ్మ. మేలేలల గైపమ్మ. జయ అనంత శక్తి స్వరూపమైన నిరంతరం అమ్మ నీ మహిమల తెలుపమ్మ, నీ మహిమ శోభవమ్మ. స్వరూపమైన మహిమల నీవమ్మ. నీ నేలల కైపనము వాసగాన పెదవాడందు కాళిక వైరావు కనకాతురక వైరవమ్మ. అనంత శక్తి స్వరూపమైన మహిమల నీవమ్మ. మేలేలల గైపమ్మ. వాసగాన పెదవాడ లోపల మేటమైన శక్తి నీవమ్మ. అయ్యా కాళిక వైరావు కనకాతురక వైరవమ్మ, గంగానమ్మ వైరావు. జై అనంత శక్తి సలం. మహిమల నీవమ్మ. మేలేలల గైపమ్మ. నీ మహిమల తెలుపమ్మ. అయ్యా అమ్మవారి శక్తి స్వరూపంలో కూడా అవతారం కాలుస్తుంది. ఈ భాగంలో పెంచాలని 3 అవతారం ఎలా రాసావా? అయ్యా ఉగ్గి పెట్ట ఒక దాని అవతారం ఎత్తో. అయ్యా ఉగ్గి పెడతా ఒక దాని అవతారం తాజ్యం అన్నా. అయ్యా పాలు పట్ట ఒక దాని అవతారం ఎత్తో. అయ్యా ఉయ్యాలు ఓపతాగి ఒక దాని అవతారము అమ్మవారు తాల్చో. అయ్యా నోట బాల నాట బాలన్న పెంచి పెద్ద శాస్త్రం అన్నారు. అయ్యా 1 ఆయ 2 ఆయ 3 ఆయ రాదు. అమ్మవారు 1 2 3 4 సంవత్సరాలకు ఇచ్చింది. 5వ సంవత్సరం వచ్చింది. ఇక చదువు మరి వాళ్ళకి నేర్పేదేవుడు. గురువు ఉన్నారు కదా. ఇప్పుడైతే మాస్టర్లు ఉంటున్నారు, చెబుతున్నారు చదువు. అవును. అప్పుడు అమ్మవారు కూడా పెంచడానికి దాదులు అవతారం ఎత్తింది. అవునవును. ఉయ్యాలో ఒక్కొక్క దాది, దాది. ఏడిసినప్పుడు ఉగ్గు పెడతాకు ఒక దాది, అవునవును. పాలు పెడతాకు ఒక దాది. దాది. ఆ దాదులు చెరుకత్తులు అవతారం ఎత్తింది అమ్మవారి. అమ్మవారి బాలను పెంచి పెద్ద చేసింది. శ్రీహోగ సుందరి. అచ్చంగా 5వ సంవత్సరం వచ్చే వరకు మరి విద్య చదువు అన్ని నేర్పాలి. అమ్మవారు జై సరస్వతి అవతారం ఎత్తుకుందాక సరస్వతి అవతారం. జై సరస్వతి అవతారం ఎత్తి ఆ కాళికాదేవి కూడా అమ్మవారు చదువు చక్కగా నేర్పుతుంది, విద్యను నేర్పుతుంది. అవునయ్యా. గురువు లాగా ఒక విద్య నేర్పుతుంది, చదువు సరస్వతి లాగా నేడు చదువు చెబుతుంది. అమ్మవారు అన్ని నేర్పుతుంటే దేవతలు ఎట్టున్నారు? అయ్యా ఇచ్చిన దొడ్డ వారి రాజు. అయ్యా చదువుల దొడ్డ వారి దేవతల హైరా. సాహస దేవతలేమి దొడ్డవారయ్యో. 3 దేవతలు నాటవారు నోట అలవడి పెట్టి పెద్ద చేస్తామన్నాడు. మొట్టగా 5 సంవత్సరాల నుంచి చదువు సాహసం విద్య గురువులాగా అన్ని నేర్పుకొస్తాను. దేవతలు కూడా అమ్మవారి పెంపకోనగా పెట్టినారు. పొదవుందా? అమ్మవారి కూడా అన్ని అవతారాలు ఎత్తి పెంచుతుంది కదా. 12వ సంవత్సరం వచ్చేసిందండి. నాటబాల నోట నాడు పెంచి పెద్ద చేశారు. పెట్టలేక అన్నిట్లో నేను దొడ్డవారు వెళ్తున్నాను. అన్నిట్లో ముందే ఉంటున్నాను. ముందే ఉంటే ఆ పాలరాజులకి ఎంత వయసు వచ్చేస్తుండగా 18 వచ్చినాయి. ఎప్పుడైతే 16, 15 అట్లా 18 వస్తున్నాయో నూగు మేసం వస్తాను అండి. నూగు మేసం వస్తుంది.
గడ్డ వస్తుంది బాలను వీడు పెద్ద ఉన్నాయి సత్య స్వరూపుడు చూసిందిక పెంచి పెద్ద చేసింది ముగ్గురిని కంది ముగ్గురిని పెంచింది అమ్మవారి కన్ను దొరకలేక సత్య స్వరూపుడు కదా ఆంకాల పరంజ్యోతి సత్య స్వరూపుని ఈ ముగ్గురు చూసేవారికి అమ్మవారి మహంతకారంతో బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఈశ్వరుని చూసింది ఆ దేవతల ముగ్గురు కూడా అమ్మవారు జగచ్చరుడి చూడు ఏమంటుందిక బ్రహ్మదేవుడికి బ్రహ్మపురమో కావించినది విష్ణుదేవుడికి విష్ణు పట్టమో కట్టించినది ఈశ్వరుడికి కైలాసము కావించింది 3 పట్టముల కావించి అమ్మవారు చక్కగా పెట్టి పెద్ద చేస్తుంది ఉండటానికి మేడల మిద్దులు ఏమన్నాయా అప్పటి వరకు తల ఒకటి కట్టించుకున్నారు అందరూ ఉన్నారు ఇక అమ్మవారు కూడా ఈ ఒక్క ముగ్గురు బాలలో చూడు ఎట్లా ఉన్నారు ఇక ఇప్పుడు విద్యాభ్రమలో మాధవి అయ్యా బాలకి కలవయ్యా నాయనా ముగ్గురు బాలకి ఎప్పుడైతే చూసిందో వీపులు విజ్ఞాపనం ఉన్నాయి చాలా ప్రసలేని 4 నక్షత్రములు నవ్వదకి ఎత్తులో అయ్యా ప్రథమ నవ్వదకి ఎత్తు అమ్మవారు కాలు ఇచ్చుకుంది తగా 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 మండలంగా వేసిపోతున్నారు బాలలు యుక్త వయసు వచ్చేవారికి అంత అందముగా కనిపించారు అందముగా ఎప్పుడైతే కనిపించారు అబ్బాయి ఎప్పుడైతే జగన్ కూడా ముగ్గురిని చూసి ఇక కన్ను ద్వారకేలేదమ్మా శక్తి కదా ఇష్టదేవుడి కొలువులోకి వచ్చేసింది వచ్చి ఒరే విష్ణ ఇష్టదేవుడు చూడు ఎలా అడుగుతుందో అయ్యా అయ్యా రామ అయ్యా నక్షత్రాలు వేరు నాకు అయ్యా కబరాల గొలుసులేమో కబరాల గొలుసులు అమ్మవారు నాడు తొక్కుతూ సింహారి కబరాల గొలుసులు అమ్మవారు తొక్కుతూ సింహారి ఓ విష్ణునారాయణ కృష్ణుడు వెంకటేశ్వర మాధవి వైకుంఠవాస ఏ విష్ణ నీవేద నాకైనో అయ్యా నీవేద నాకేమి లేడో ప్రేమ కలిగినాడు ఒరే విష్ణునారాయణ నా ప్రేమ నేర్తవయ్యా అని ఎవడు విష్ణురామూర్తి ఓ విష్ణ అని చెప్పి అమ్మవారేమో అని చెప్పి అమ్మవారు హాడు ఇష్టదేవుడు కొనుగోలు రోజు విష్ణుదేవుడు హాడు మాటలు ఆ విష్ణునారాయణ మనుష్యే యాతమనున్న నల్లగుండ 7 చక్కలైపోయింది నాకు బామంటే నడువు నొక్కులు విరిగిపోయినట్టే ఉంది అమ్మవారు వచ్చామండి ఒరే కృష్ణ నీ మీద నాకు ఆశ కలిగింది నీ మీద నాకు ప్రేమ కలిగింది మహంతగారం ఉంది నా ప్రేమ తెచ్చా పరమేశ్వర విష్ణునారాయణ అంది ఎప్పుడైతే ఆ మాట అన్నదో ఈయన కొడుకు ఆమె తల్లి ముగ్గురిని గంది ముగ్గురిని పెంచింది పెద్ద చేసింది ఇప్పుడేంటి ఇట్లా ఉంటుంది ఈ శక్తి స్వరూపుడు ఏమైంది అసలు అది భూమి మీద ఒక్కసారి మదన పండిన గుమ్మడి పండులాగా కోలపడిపోయాడు భూమి మీద
నుంచున్నవాడు నుంచున్నట్టే ఒక్కసారి భూమి మీద గోలపడిపోయి ఇక చూడు ఎలా వలపోస్తున్నాడు. అమ్మా ప్రేమాదేతో తన ఎలా ఉన్నారే తల్లి ప్రేమ అది ఎదురు తల్లి ఎలా ఉన్నారు. నేను ఏ చేసిలేవు ఏగేరు కానీ నువ్వు నాకు తల్లివి, నేను నీకు బిడ్డనమ్మో. ముందు కళ్ళ కలిగి లేడు పుట్టబోనుంది. ఇప్పుడు తల్లి బిడ్డకి నేను తాలూకున్నా అనుకుంటున్నాడు భగవంతుడు. విష్ణునారాయణ కృష్ణుడు ఒకటేశ్వర మాధవి వైకుంఠ వాసుడై అనుకున్నాడు కదా భగవంతుడు. ఏమో నాకు తల్లి కలి పెంచి పెద్ద చేసింది, ఏమో తల్లేగా. అప్పటి వరకు ఒట్టు వరుసలు ఏమైనా జనం ఉన్నారా? ఉన్నది నలుగురి భూమి కలిగి. దేవతలు లేదు. సూర్య చంద్రాలను సృష్టించింది అమ్మవారు. భూమిని ఆకాశాన్ని సృష్టించింది. ఎవరైనా వచ్చి నాయన ఇది నాయమైనా అడగటానికి ఎవరైనా ఉన్నారా? ఉండాలి నలుగురి. అమ్మవారు కూడా ఎప్పుడైతే ఈ మాట ఉందో భగవంతుడు ఆలోచన చేసుకున్నాడు. తల్లి నువ్వు నాకు తల్లి, నేను బిడ్డను కదా, తల్లి ప్రేమ తెచ్చి తల్లి ఆడున్నారు. ఇది నాకు న్యాయం కాదమ్మా, నువ్వు నాకు తల్లివి, నువ్వు నాకు తల్లివి, నేను నీకు బిడ్డను అంటున్నాడు. ఆ మాట అన్నవారికి అమ్మవారి శక్తి చూడు ఎవటందో. రే ఇష్ట బిడ్డ, నువ్వు నాకు బిడ్డవా, నేను నీకు తల్లినా, నేను నీకు అన్నాను అసలు కన్నా. ఒరే గుర్తుంచుకో జాగ్రత్తగా, నేను కన్నా ఎవరిని? గుడ్డిని. గుడ్డే నాకు బిడ్డ, గుడ్డి నాకు బిడ్డ, నాకు గుర్తే మాట. గుడ్లో పుట్టివాడు ఏమవుతావురా అంటే కూతురు కొడుకు. అందుకని కూతురు కడుపున పిల్లలు పుట్టిన పిల్లలు వరుస. కూతురు కడుపు పుడతారు చూడు, వాళ్ళు ఒకటిగా వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు వరుస అవుతారంట. ఏ కొడుకు కాదు మేనమా వరుసం తమ్ముడు పెంచి చేసుకుంటారు. అదే రక్త సంబంధం ఉన్న వారికి ఎడవేగా గుడ్డులో పుట్టింది. గుడ్డు నాకు బిడ్డ, బిడ్డ అంటే ఆడపడిసేగా. ఆడపడిసి కడుపులు పుట్టినోడు నువ్వు నాకు మనవడ వరుస అవుతావు, మనవడ వరుస ప్రేమ తెచ్చుకొచ్చరా అంటుంది అమ్మవారు. అమ్మా ఓ జగజ్జనుడి, ఆది మాయల శక్తివి, శక్తి సర్వపుడివి. నిన్న చెప్పినా గుడ్డు కన్నా నన్ను పెంచి నువ్వు పెద్ద చేసిన నువ్వు, నేను నీకు పెట్టినే కానీ నీకు మనవడ కాదు అంటారు. నేను నీ పెట్టినే, నా వస్తువు కాదు, నీ ప్రేమ తెస్తారమ్మా అన్నాడు. నా మాటని ఎన్నవాడు ఈ ఎందుకు అసలు భూమి మీద అమ్మవారు జగచ్చినయ్యి మహంతకారంతో ఉన్న తల్లి కదా. నా మాట విన్న కానీ వీడి భూమి మీద ఎందుకని ఆగ్రమైన పాపం తెచ్చుకొని ఖర్చుపాలు ఈవుది కైమంతరిచింది. తక్కువ టమరక విధికరణ గోకరణ మహింద్రజాలనే మంత్రం చదివింది. మంత్రము చదువు ఈబోదు విష్ణుమూర్తి అలా చదివిందంట. విష్ణుమూర్తి ఎప్పుడైతే చదివిందో ఎలా ఉందిసావా? గట్టేకైనా భస్మ చేసి ఉన్నదయ్యా అయ్య తందాన భయ దేవి నందాన తానే తందాన అయ్య నల్ల పిల్లలే సప్పిన బకి ఏమి అయ్యగాలో మాయల వాడే మాయల వాడు మాయల బకీరో అమ్మవారు ఎప్పుడైతే కూడా కాల్చిన అయినా గట్టిగా భస్మ చేసేది. కాల్చి భస్మం అయిపోయాడు ఇష్టదేవాడు. మరి అక్కడ జాగ్రత్తలు పోకూడదా అనుకోని అమ్మవారు ఎక్కడికొస్తుంది. బ్రహ్మదేవుడు గొరువులోకి వచ్చింది. నాయనా బ్రహ్మదేవా, నీ మీద నాకు ఆశ కలిగింది, నా ప్రేమ కొంచెం తెత్తనా అంది. అమ్మా విష్ణుదేవుడు ఏమన్నాడు, బ్రహ్మదేవుడు కూడా అన్నాడు, నువ్వు నాకు తల్లివి, నేను నీకు పెట్టినమ్మా, నా వస్తువు కాదన్నాడు. నువ్వు కూడా ఉంటాకి లేదని అమ్మవారు ఎప్పుడైతే కదా హాజమైన శక్తి జగజ్జనని మళ్ళీ ఎగురు తీసి బ్రహ్మదేవుడు లేదండి. బ్రహ్మదేవుడు కూడా భస్మం అయిపోయాడు.
అమ్మవారు దర్శనం ఎవరైనా అంటారా? అయ్యా బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఎప్పుడైతే కూడా మాయం వేసింది, భస్మం చేసి ఇక 3-5 దగ్గరికి వస్తుంది. ఎలా వస్తుంది చాలా శివ శివ శంకర బసవ శంకర శివ శివ శంకర బసవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర పుణ్యము పాపము ఎరగని నీవు, పుణ్యము పాపము ఎరగని నీవు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఇక ఏ లీల చేయాలి నీ సేవకు. శివ శివ శంకర బసవ శంకర అయ్యో మారేడు దేవని నేరేడు తేన, మారేడు దేవని నేరేడు తేన, మారేడు తలములు ఈ పూజకు, మారేడు తలములు మీ పూజకు. నమో నమస్తే శంభో శంకర హర హర మహాదేవ అనుకుంటే అమ్మవారు కూడా పరమేశ్వరుడు యొక్క కొలువులో కూర్చుందండి. వచ్చి పరమేశ్వరుని చూసి ఎట్టున్నాడు, ఈబుది రెక్కలు, పుల్లు అల్లాంటి రెహం ఈబుదేముంది, పులుతోనే శర్మమునుడు కప్పుకున్నాడు. అటువంటి పరమేశ్వరుడు గదాస్వరం పట్టుకొని ఎప్పుడైతే ఉన్నాడు, ఆ పరమేశ్వరుని చూసి అమ్మవారి మహంతకారంలో ఉండగా రే పరమేశ్వర ఈశ్వర పరమేశ్వర ఆది దిశేఖరుడు అయ్యా ఈశ్వర పరమేశ్వర విధశేఖరుడు అయ్యా నా వరమలే పుట్టి నా వరమలే పెరిగి ఉన్నావు. అయ్యా మీ మీద నాకేది ఆశ కలిగినాదో, పరమేశ్వర మీ మీద నాకు ఎవడు ప్రేమ కలిగిన, నా ప్రేమ తెలుసరా పరమేశ్వర అంత ఉన్నాదో. అయ్యా ఆ మాట వెళ్ళాడు అందాల పరమేశ్వరుడు. అమ్మవారి పుట్టుబడి మాటల్లో పరమేశ్వరుడు ఆలోచన చేశాడు. పరమేశ్వర నా ప్రేమ తెచ్చరా అంటాడు. నా ప్రేమ తెచ్చు, నా ప్రేమ తెస్తే నీకు మేడం విద్యులు పవన పవనములు కష్టములు మంది మార్పిడము శమంతి ఏడుగు రొట్టి పెట్టాలి. నా ప్రేమ తెచ్చమంటాను, మోహంతకారం తెచ్చమంటాను అమ్మవారు అంటే పరమేశ్వరుడు అనుకున్నాడు కదా. అదే అంటారు అప్పటికి ఇప్పుడు చిన్నోళ్ళు పుట్టినోళ్ళు తెలుగుగా ఉంటారంట, పెద్దోళ్ళు అమాయకులు అంటారు. పరమేశ్వరుడు అనుకున్నాడు కదా, జగజ్జనుడి వచ్చి మహంతకరంగా ఉంది. నా అన్న దగ్గరికి వెళ్తే అన్న దగ్గర ఏమన్నారు, నాకు వల్ల కాదన్నారు. నువ్వు తల్లివి నేను పెట్టినన్నారు, అయినా ఊరుకోవాలా, ఇద్దరిని బసం చేసేసింది. ఇప్పుడు నేను కూడా కాదంటే నన్ను బసం చేయడం ఒక లెక్క ఉంది, నన్ను కూడా బసం చేసిద్దాం అని తెలుగుగా చూడు ఏమంటున్నాడు. అమ్మా జగజ్జనుడి నీ మహంతకారం తీరుస్తాను, నీ ప్రేమ తెచ్చాలంటే నాకు బుద్ధ బలం సాధలేదు, నాకు బలం లేదు, శక్తి లేదు, సత్య సాహసం లేదు. నువ్వు చూడకపోతే ఉన్న శక్తి ఎత్తున్నావు, ఉన్న శక్తి ఎత్తున్నావు, ఉన్న శక్తిలాగున్నావు. ఆది పరాశక్తిని జగజ్జనుని నిన్ను ప్రేమ తెచ్చాలని నా వశమైందా? నేను ఇంత బాలుడిని
నాకు శక్తులు కొన్ని నీ బుధమనం నాకు ఇవ్వు, నీ మాయలు నాకు కొన్ని ఇవ్వు, అప్పుడు నీ ప్రేమ తెస్తానమ్మన్నాడు. అంటే ఆ మాట నా జగజ్జనుడి మొహంత కారణంతో ఉండగా అసలు నీకు ఇది కావాల్సిన వరాలేగా, 3 వరాలు ఇచ్చే మాత్రం ఇది అలాగే ప్రేమ తెస్తా అన్నాడు. 3 వరాలు అన్నా వరకే ఇక కోరికోరా పరివేస్తురా, కోరిడు వరములు ఇస్తానయ్యా అన్నా వరకే. చూడు ఎట్లుందేగా అమ్మవారి హాది పరాశక్తి ఈ మొహంతకరంగా ఉంది, ఈమె దగ్గర ఏమంచకూడదుగా. పరమేశ్వరుడు తెలుగు కలవాడు, ఆనాడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు తెలుగు కలవాడు కాబట్టి ఉన్నారు లేదు. అటువంటి జగజ్జనుడు కూడా జగజ్జనుడిని మాయం చేస్తున్నాడక. అలాగా ఇందుగా అమ్మవారు ఆ కోరుకో పరమేశ్వరా కోరుకో, 3 వరాలు కదా కోరుకోనండి, కావాల్సిన వరాలు ఇస్తాను అన్నా. వాళ్ళకి ముందుగా ఎటువంటి వరం కోరుతున్నాడు, ముందర సచ్చో అయ్యా కూర్చొని ముందర సచ్చి కన్నా ఒకటేమో నీ దగ్గర ఉన్నాను నేను వంతకాలం ఒకటి, నీ 2 వరాలు నాకు. ఏంటయ్యా వందేంద్రా, నీకు వచ్చిన కూడా తాలిపోయ్యా, నీ టవల్ దగ్గర పోనా, నీ పొడి పిండి కాదు. నేను నవ్వుతా తెలుపు గట్టిగా తెలుస్తాను చేస్తాను. అమ్మవారు కూడా ఎప్పుడైతే కోరుకోమందో పరమేశ్వరుడు వరాలు కోరుకున్నాడు. అమ్మా నేను పొందాలంటే నాకు శక్తి కావాలి కదా, మీ దగ్గర ఉన్నది మాయి కూర్చున్న పొంత మందులు సచ్చి అదొకటి ఇయ్యమన్నాడు. అమ్మవారి దగ్గర ఓతకర్ర, ఇప్పుడు పామరాల దగ్గర ఉండే కర్రలు మంత్రాల కర్ర, అప్పుడు పాంపడిలా ఉండే కర్రలు ఎవరో సుబ్బారాయుడు ఉండేవారట. వాళ్ళ దగ్గర కర్రలు అందుకే కర్రలు ఎట్టుండే ఒక్కబూడి కర్రలు. ఆ కర్రకి గజ్జలు కడితే అదొక అందం. పంగలోడి బజార్ వస్తాడు, ఆ బజార్ తప్పుకొని ఉండట. అంటే అంత భయంకరంగా ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఈ 2 నేత్రులు ఉన్నాయి, ఇది ఒక పక్క పెడితే ఒక పక్క కావాలి. ఇది 3వ నేత్రం గుడ్డిదే కదా, ఇది ఎందుకు నాకని చెప్పి ఇట్లా పట్టుకొని తీసి పరమేశ్వరుడు ధరించాం. ఎప్పుడైతే పట్టుకోబెట్టి అలా మొదలు పెట్టిందో అమ్మవారి మాయ మంత్రములు, తక్కువ టమరకలు, వీటికలను భూకలను, ఇంద్రజాల మహింద్రజాలలు అన్ని మంత్రతంత్రాలను కూడా పరమేశ్వరుడికి వచ్చేసి అమ్మవారి దగ్గర ఉన్నాయిక. ఇక చూడు వృత్తి మనిషిలాగా ఉంది అది అమ్మవారి సేవ. పరమేశ్వర అయ్యా నా ప్రేమ వ్యర్థమయ్యా అని వాడు పరమేశ్వరుడు అయ్యా అని చెప్పి అమ్మవారి వాడు దగ్గరికి వస్తామన్నారు. అని చెప్పి అమ్మవారు దగ్గరికి వాడు వస్తామన్నారు. పరమేశ్వర నా ప్రేమ తెచ్చు, నా మోహంకారం తెచ్చు అనుకుంటే అమ్మవారి దగ్గర వస్తుంది. అప్పుడు చూశాడు భగవంతుడు, పరమేశ్వరుడు చూశారు కూడా కదా, ఏమో నాకు తల్లి నేను బిడ్డనా. ఇప్పుడే కనుక తల్లి ప్రేమ తెలిస్తే ముందుకు కలిగిపోతామనం. పాటాలు కోట్లు నల్లు పుడతారు, ఇక తల్లికి పెట్టే పాలు కొడుదా. ఎలవర్షం ఉంటే అసలు మంచి ఎలవర్షం ఉండవు కదా అని చెప్పి అప్పుడు పరమేశ్వరుడు ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఏమో మహంతకారంతో ఉంది, ఏమో అంటుకోకూడదు,
అని అమ్మవారక చూసి చూడు పరిపేశ్వరుడు ఎట్టున్నాడక అయ్యా పక్కనే పండిపోయాడు అయ్యా పక్కన పరిపేశ్వరుడు పండిస్తున్నాడు కుడి వేస్తే నగదు వీడు పుట్టాడు ఎలా వేస్తే నగదు తిన్నారు అయ్యా కళ్ళ పరిపేశ్వరుడు తెచ్చు పాపము కళ్ళకరియడు పరమేశ్వరుడు తెచ్చు పాపము కళ్ళను ఎర్రగా చేసి అమ్మవారికి చూసి భక్తులు మండిపోతా మూడో నేత్రము పరమేశ్వరుడు తెచ్చి ఉన్నాడు అయ్యో అమ్మవారికి చూసి మూడవ నేత్రం విప్పు ఉన్నాడు మూడవ నేత్రం ఎప్పుడైతే తెలిసాడో అమ్మవారు జగజ్జనని కాలి అమ్మవారు కాలి బూడిదైపోయిందో అమ్మవారు కాదు మాయ శక్తి ప్రేమ తెచ్చుకోవడం మీదకి వస్తుంది భగ్గున మండిపోయిపోయాడు కోలాట బృందం వారు ఎక్కడున్నారు కోలాట బృందం వారు ఉన్నారా వచ్చారా రావాలి అన్నదమ్ములు ఇద్దరు చెడిపోయి ఉన్నారు వాళ్ళ దగ్గరికి వచ్చారు వచ్చి ఎవరు చూసావా అమ్మవారి ఇచ్చిన ఊతకర ఉంది మాయ కూర్చొని కొంత మందుల సంచి ఉంది అక్కడ భర్త వేలేసుకున్నాడు అమ్మవారి దగ్గర బసం చేసి భక్తి మీద కప్పుకుంటే ఆడ మాయమై అన్నదమ్మ దగ్గరకు వచ్చాడు అసలు మాయ కూర్చొని పోతుంది అక్కడ కూర్చున్నవాడు అక్కడ ఉన్నాడా మాటగా కప్పుకున్నప్పుడే కనిపించాడు కానీ అన్నదమ్మ దగ్గరకు వచ్చాడు ఇద్దరు అన్నదమ్ముల్ని అమ్మవారి దగ్గర ఉన్న ఊతకర్ర మందుల సంచి ఉంది ఈ మాయ మందులు ఉన్నాయి కదా ఆ మందులు అమ్మవారికి పిలిచి ఆ ఇద్దరు కూడా అలా పైకి లేపాడు పైకి లేపి ఓం ఓం కాళి మహంకాళి మంత్రకాళివమ్మ తంత్రకాళివమ్మ మైలు మాతవమ్మ భవాని సుఖవమ్మ సత్య స్వరూపుణి జగజ్జని నేను అమ్మవారిని తలుచుకొని ఎప్పుడైతే ఓతకరెంట 3 సార్లు తిప్పి అన్నకి తానిచ్చాడో సంజీవ్ అయ్యి బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు పైకి వేశాడు ముగ్గురిని పైకి లేపాడు ముగ్గురిని కలుసుకొని ఆ దేవతల ముగ్గురు ఎడగొస్తున్నారు అయ్యా ఓ రామ జయ రామ రామ అరే రామ జయ రామ రాఘవ ఎక్కడాగే పని రామ రంగులో ఓ రామ జయ రామ జయ రామ రాఘవ అయ్యా కవిశ్వరణ ఆనందవనములో అయ్యా ఆనందవనములు దాటను అయ్యా కలపన వృక్షాలు దాటను గంగరేవులి కథాలు దాటను అయ్యా వలసంగా ఎగ పండినట్టయ్యో అయ్యా వరిసెల మహితాలు దాటను అమ్మవారి ఎగ బూడిద కాడాలు అయ్యో రామాజయ్ అరే రామాజయ్ రామ రాఘవు చెప్తారు ఎప్పుడైతే దేవతలు కూడా ముగ్గురు విష్ణువు ఇస్తారు బ్రహ్మశ్రీమూర్తులు అమ్మవారి గుడి దగ్గర కూర్చుంటున్నాను అప్పుడు ఆలోచన చేసిన పరమేశ్వరుడు అమ్మవారి మహంతకాలంతో జరిగిపోయింది శక్తి స్వరూపుణి ముగ్గురిని కంది ముగ్గురిని పెంచింది ముగ్గురిని ప్రేమించింది ముగ్గురిని ప్రేమించిందిగా ముగ్గురిని కన్నది మూలపట్టమ్మ అమ్మవారు కూడా ఈ శక్తి స్వరూపుని ఇప్పుడు పొడిమారిపోయింది ఏమైనా పొడిమార్చి మనకు ఒక తల్లి కావాలి ఇప్పుడు ముగ్గురికి పొలుసుకునే తల్లి కావాలి ఏమలో మన ప్రేమించింది కాబట్టి మొహంతకాలం తొలగిపోయింది ఈ బూడిదలోని ముగ్గురికి భార్యని కలుసుకోవాలి అది ఒక భాగం చేశారు అమ్మవారి బూడిద 2 భాగాలు చేశారు ఒక భాగం పక్కకు పెట్టారు ఈ ఒక భాగంలోనే ముగ్గురికి భార్యను సృష్టిస్తున్నారు 3 పోగులు పోశారు ఒక భాగాన్ని 3 పొక్కలుగా చేశారు
అమ్మవారు లేకపోతే ఆడవాళ్ళ ముందు అసలు ఆగలేదు. అంత శక్తి కలాది తల్లి. ఆడవారంటే మహాశక్తి కలాది. శక్తి స్వరూపిణి. ఏమో భాగం ఒక భాగమే 3 భాగాలు చేశారు. 3 భాగాలు చేసి అమ్మవారు ఇచ్చిన ఊతకర్ర, మందుల సంచి, మాయగుచ్చుల బంధం, పప్పు, టమరకా, విధికరణ, గోకరణ ప్రజాల మహి ప్రజాల మంత్రవసవి ఈ 3 పోగుల్ని బ్రహ్మదేవుడికి భార్య, విష్ణుదేవుడికి భార్య, పరమేశ్వరుడికి భార్యకి నమస్కారం. బ్రహ్మదేవుడి భార్య ఎవరు తెలుసా? ఇదిగో బ్రహ్మదేవుడి భార్య. అయ్యో సరస్వతి దేవన్నారు. అయ్యా బ్రహ్మదేవుడు భార్య సరస్వతి దేవి, పరమేశ్వర భార్య పార్వతి దేవి. దేవుడు భార్య విష్ణుదేవుడు భార్య లక్ష్మీదేవుడు గావించారు. ఒక భాగం ఉంది, ఒక భాగాన్ని ముగ్గురికి భార్యని గావించుకున్నారు. ఈ పక్కన చూసిన భాగం చూసావా? మరి ఎప్పుడు మరి మనకు అమ్మ కావాలి, దైవం కావాలి. మన కన్ను కాబట్టి పెంచింది, పెద్ద చేసింది కాబట్టి ఏమే ఒక దైవం అని చెప్పి అమ్మవారిని గావించారు. ఇప్పుడు అంకివారు కలిసి అమ్మవారు అంబలేశ్వరమ్మ తల్లి. ఆమె అమ్మవారు జగజ్జనని శక్తి స్వరూపున పరిమారి అంబలేశ్వరమ్మ తల్లిని కాల్చుకొని ఆమె కొలుస్తున్నారు. ఎలాగా? బ్రహ్మదేవుడు కొలిచాడు. అమ్మో 7 పత్తి గొర్రెలతోను బ్రహ్మదేవుడు కొలిచాడు 7 పత్తి గొర్రెలతో. విష్ణుదేవుడు కొలిచాడు విష్ణు చక్రాలతో. అయ్యో విష్ణుదేవుడు కొలిచాడయ్యా విష్ణు చక్రాలతో. ఈశ్వరుడు కొలిచాడు ఈ బూదు పండుతో. 3 దేవతలు కొలిచింది కాక ఇక సూర్యుడు కొలిచాడు. అమ్మవారి సొక్కగొర్రెలతో. అయ్యో సూర్యుడు గురించి ఆడయ్యా ఆడేవాడు సొక్కగొర్రెలతో. చంద్రుడు గురించి ఆడేవాడు కోలాలతో. అదే శరణంటే ఏర్పాలతో కొలిచాడు. దేవుడు దేవతలు కొలుస్తున్నారట. భగవంతుడు విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు. ఇక వాకాన్ని ఇప్పుడే చూసేస్తున్నారు వారు. బొమ్మను వేయటం, ప్రాణం మోసేది ఒకడు, రాత రాసేది ఒకడు. 3 దేవతలు కూడా కృపాయకము, కృపాయకము, ద్వాపారికము, కలిగము కాలం చేస్తున్నారు. ఇక వాటాలకు 7 శరణం వస్తున్నారు. దేవుడా దేవతలతో అమ్మవారు కొలిపించుకుంది. 101 దేవతలతో కొలిపించుకుందిరా. అమ్మవారి 101 అవతారం ఎత్తి రాజుతో కొలిపించుకుంది. సూర్యుడు చంద్రుడు రాజులు అంటారు. రాజుతో కొలిపించుకుంది. 14 చక్రవర్తులతో కొలిపించుకుంది. 6 చక్రవర్తులు, 16 రాజులు. 16 రాజులు కొలిచారు. 6 చక్రవర్తులు కొలిచారు. అమ్మవారిని పొలవనన్న వారిని పట్టి కొలిపించుకుంటుంది. కొలిసిన వారికి అమ్మవారి కొంగు బంగారం అంటుంది. పొలవనన్న వారిని ఇంకా అటం జరిగిన వారికి కాలు ఎమురాలనే పట్టి పీడిస్తారండి. దానికి వచ్చేదాన్ని అర్థం తిరిగారు అనుకో, అమ్మవారిని ఉడుకూడదా? కాలు ఎమురాలనే పట్టి పీడిస్తారన్నట్టు అమ్మవారు. అంతమంది జగజ్జనని లోక కళ్యాణం మొత్తం ఉండేవాడు కొలిపించుకుంటుంది అమ్మవారు. ఆదిమాయ శక్తి, ఆ శక్తి స్వరూపుని పడమాలి ఈ 101 దేవతలు అవుతారు వింటుంది అమ్మవారు. ఇప్పుడు మన అగ్గవారు కూడా అంబలేశ్వరమ్మ తల్లిని ఆనందంగా ఇవాళ 8వ రోజు ఎలా కొలిస్తావా? ఇదిగో తూర్పు ఎదురు దున్నల జాతరి, పరమడి మీద పతి గురుల జాతరి. అలాంటి రాజు రఘుదేవరాముడు, రాజు రఘుదేవరాముడు ఎలా కొలిచారు ఇస్తావా? అమ్మవారి తూర్పు ఎదురు దున్నల జాతరి, పరమడి వీధుల పతి గురుల జాతరి, ఉత్తర వీధిని ఉయ్యాల యాత్రలో, దక్షిణగిరి వీధిన దామరగిరి యాత్ర పెట్టారు.
ఆరుగురు చక్రవర్తులు 16 రాజులు కొలిచారు. అమ్మ వారు కొలుసుకుంటా ఈనాటికి రావాజపాలెం గ్రామంలోకి వారు యాగ చక్రాలను 11 రోజులు కొనిపెట్టుకొని అమ్మవారి నేడు సంతోషంగా కొలుస్తున్నారు. పొడి కొలిసిన వారికి పొంగు బంగారం ఉన్నది. అమ్మవారి పట్టు కొలిసిన వారికి ఇప్పుడు పట్టి బంగారం ఇస్తానుంది. అమ్మవారు అడిగిన వారికి ఆడవలసి ఇస్తుంది. కోరిన వారికి అమ్మవారి కుమారులు ఇస్తుంది. అమ్మవారి జగజ్జనని అమ్మా కలిసావా మీరు పాట రాలేక మీరు రావాలక ఇక్కడ నుంచి ఆ కథ పుట్టకాడ మరి చెప్పేదే పుట్టకాడ చెప్పాల్సి కథ ఇది పుట్టిన వాళ్ళకి చెబుతూనే ఉంటారు అలాగే ఉంటారు. వామన అవతార వామన వామన అవతార వామన అవతార మోడడుగుల దానమడిగి వామన అవతార పరిచక్రవర్తి మేయో పలన చేయుము పార్వతి నందన శరణో శ్రీ గణనాథ దేవా శంకర తనయ శరణో దేవా 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 శరణు చేసెద శంకర తనయ శంకర తనయ శంకర తనయ రమణకనే దారిన సగురా రమణకనే దారిన సగర దారిన సగర దారిన సగర పాలన చేయమో పార్వతి నందన శరణో శ్రీ గణనాథ దేవా శంకర తనయ శరణో శ్రీ గణనాథ దేవా
హాయిగా పురరాణి అమ్మ దుర్గమ్మ మా పాపములను ఎడబాపు తల్లే దుర్గమ్మ విజయవాడ పురరాణి అమ్మ దుర్గమ్మ మా పాపములను ఎడబాపు తల్లే దుర్గమ్మ వాడవాడల వెలసివమ్మ విజయవాడలో వెలసివమ్మ వాడవాడల వెలసివమ్మ విజయవాడలో వెలసివమ్మ నిరతము నిన్నే తొలసెతమమ్మ శరణు శరణు ఓ శ్రీ కనక దుర్గా విజయవాడ పురరాణి అమ్మ దుర్గమ్మ మా పాపములను ఎడబాపు తల్లే దుర్గమ్మ రావాలి రావాలి అలాగే అమ్మా అమ్మా సరస్వతి ఆయనిమ్మ మాతృతి అమ్మా అమ్మా సరస్వతి ఆయనిమ్మ మాతృతి ఆయనిమ్మ మాతృతి ఇప్పటికి
పైన ఉందనుకోండి ఆ తల్లి ఇప్పుడు ఆయన అప్పుడైతే ఫోటేసి అమ్మవారు తెలుసుకుందాను కొబ్బరికాయ వచ్చింది అక్కడ ఫోటేసి వరకు అమ్మవారు అప్పుడు పైకి రావాలి ఈ చెప్పు ఇది పృథ్వీడ దాని గురించి అన్నమాట సరస్వతి భగవతి భారతి పోరేంద్ర బ్రహ్మాండ రామకమాల జగన్నక మోమనాక చక్రయమ్మ పాల సామజయనకం ఎప్పుడు సర్వశాస్త్రాల వేణికరానికి బ్రహ్మరానికి బ్రహ్మవేణికి నేలవేణికి నీకు నేను అమ్మవారి దండాలు వందలు పెట్టవా వందలు వచ్చాయా నడులా నడు చూడను నడు బాంబలు తొండమనేకు తొంతమన తోడభజన్ మెండకమురాయగ జలమెల్లన శోభనం మందహాసమన కొండకి గుజరూపమన కోరుని చిలకల్లా నీవే చూడడు పార్వతి తనయ ఓయగణాధిప దగ్గరపోయింది చంద్ర అయ్యా ప్రజలకు అమ్మలు ఆ తరగతి వేలేటి రమణేశ్వరుండా రాజుల్లోకి ఒక రాజు పండుగ రాజు అయ్యా నమ్మలేదు అమ్మవారి మీద తూర్యవారాల ముందు
వారసులు అమ్మవారిని ఎత్తుకునేవారు రండి. గంటేళ్ళ పెట్టుకుని వేస్తున్నాడు. రాజు ఒక రాజు రంగరాజు అడిగి రాదు. ఇది రాజు యాటవరకు వెళ్ళాడు. అంటే రాజులకి యాటంటే మహాసంతోషకరం కదా. ఈ రాజు యాటకెళ్ళాడు. దుప్పులు, వేడులు, మణిమూర్తులు ఆటతో అడుగు ప్రజలు ఆటలాడుకొని బల మీద ఎత్తుకున్నాడు రాజు. ఎత్తుతాడు అమ్మవారు కూడా ఎక్కడుందో సమయాక విజయాన్ని నుంచి నేర్చుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలున్నా నాకు అన్యం లేదు, పుణ్యం లేదు, అచ్చట లేదు, ముచ్చట లేదు, పెళ్లి లేదు, పేరటం లేదు. కానీ నేను ఇక్కడ పడమాలి గిరిరాజు దానం కనిపిస్తాను అమ్మవారు ఇక్కడ. కంకణ దారం చేసిన వాళ్ళు రేపు అమ్మవారికి మొక్కుబళ్ళు పోతూ సాధింపు అయ్యే వరకు కంకణం ఉండాలి. తీసేయండి నేను వెళ్ళాలంటే తీయం ఇష్టమైన నాటుకోవడం. దయచేసి అందరూ మరి వాడుతూ అందరు జాగ్రత్తగా ఈ కంకణం కట్టించుకుని ప్రతి ఒక్కరు అమ్మవారిని పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కంకణం ఈ రోజు తెల్లవారులు ఉన్నాను, రేపు మొక్కుబడి వరకు ఉన్నాను. మీరందరూ కూడా కంకణం కట్టించుకోవాలి. కట్టించుకునే వాళ్ళు కంపల్సరీగా రేపు దాకా ఉన్నారు. దానికి ఇష్టం మొక్కుబడి వారికి అంటే మొక్కుబడి ఢిల్లీ లేదా మీరు దానికి ఇష్టమైన వాళ్ళు కట్టించుకోండి. మేము ఇంటికి వెళ్ళాలంటే మన ఇబ్బంది పడాలి. మీ ఇంటి పేరు కాదు, వారసులు అయితేనే కట్టించుకోవాలి. మీకు అవసరం దయచేసి అందరూ కంకణ దారాలు చేసి జన్యాలు వేసినాక 4 అడుగులు వేస్తారు. వాళ్ళు ముందుకు దాడతారు. అక్కడి నుంచి అమ్మవారిని ఎత్తుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని పట్టుకోవచ్చు. పావనాలు పావనాలే అది మార్చుకోవచ్చు. దాని గురించి గొడవలు పడవలసిందిగా మొన్న మైలు పుట్టుకాడికి వచ్చేటప్పుడు మేమందరం పట్టుకోవాలన్నారు. అక్కడ రాజులు, ప్రధానులు, సామంతులు అందరూ అమ్మవారు పోతురాజు ఉంటారు. ఆ చేతికి దారం పేరు చుట్టాలి. అందరూ పట్టుకుంటే ఎవరి చేతికి పేరు చుట్టాలి? అందుకని వద్దాను, అది అయిపోయింది గతం కదా. ఇప్పుడు జన్యం వేసుకుని కంకణ కట్టిన అమ్మవారు ఎత్తుకునే వాళ్ళు కొంచెం లెక్కలిన తర్వాత మీరు ఎవరైనా పట్టుకోవాలనుకుంటే కమిటీ వారిని సంప్రదించి మీరు ఎత్తుకోవచ్చు. ఆ మాట కమిటీ వారు కూడా ఒక మాట చెప్తారు. ఇప్పుడు ఎత్తుకోవచ్చా లేదా అంతేనా? అది వారి నిర్ణయం అయింది. మేము ఏ మాట చెప్పం, ముందు కంపెనీని సంప్రదిస్తాం. కట్టినండి వార్తలు అమ్మవారు పట్టుకోవాలనుకునేవారు, ఉపాసాలు ఉన్నవారు ముందుకు రండి, కంకణం కట్టించుకోండి. ఉపాసాలు ఉన్నవారు ముందుకు వచ్చి కంకణం కట్టించుకోవాలి. ఆడపడుచులు జలబిందులు, బిందులంటే సొమ్ములు, బిందులు మొదలు తెల్లాలి, సొమ్ములు పట్టుకోండి. బిందులంటే దిగులు అనుకునేది ఏమండి కట్టేవా దానపతి ఒకటి మాకు కాసులు కాదు బాబు తక్కువ తెలవరాడు మీరు. మాతా పరిగెత్తురాలు త్వరగా రావాలి. మాతా పరిగెత్తురాలు అమ్మవారి గురించి బయలుదేరుతున్నావు. టైం ఉందయ్యా, కొంచెం కూర్చోండి.
కంగారు పట్నం తీసుకొచ్చేటప్పుడు పులిగారు కాదు సంజయ్ వేయలేదా? ఎందుకు తీశారు? ఆలస్యమేనా? సంజయ్ వేసినాక కొనుక్కోయా తీసుకుంటాయా? రెండే సంజయ్ అవుతుంది. ఎవరండి మీకు లేదేమో, మీ ఇంకోమని ఆడపడుతుంది లేదేమో, ఎక్కడైనా సరే అమ్మని ఎత్తుకుంటారు. ఎత్తుకోకపోతే ఎత్తుకోబాగుండే. మీ జలబిందులు తెచ్చుకోమని చెప్పాక ఆ జలబిందులతో ఉండే. ఎవరు ఎత్తుకోమన్నారు అసలు మిమ్మల్ని? కాదమ్మ చెప్పాము, పట్టుకోవచ్చు అన్నాం. వారిలో ఉందా సార్? 10 నిమిషాలకు ఒకరు 10 నిమిషాలు అందరూ మార్చుకోవచ్చు. అందరూ మా వారసులు అయిపోయిన ఆవిరేనికి పోయి అగ్గివారంటే వెనవేడి ఆవిరి అమ్మేసుకుంటుంది. ఆ 12 కావాలి పచ్చిది మొత్తం సొరపడిపోయింది కనుక అమ్మవారిని బయటకు తీయడానికి గట్టికి గడ్డానికి విభూతి వారికి అందరికీ పట్టుకోవడానికి సెలవు సెలవు సెలవు.